కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు ఇంకా ఆగలేదు. ఫార్ములా ఈ వ్యవహారంలో కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఏసీబీ నోటీసులపై ఇవాళ ఉదయమే కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. బాధ్యత గల ఒక పౌరుడిగా, రాజ్యాంగాన్ని గౌరవించే ఒక ప్రజా ప్రతినిధిగా విచారణ సంస్థపై సమున్నత గౌరవంతో కేటీఆర్ విచారణకు వెళ్లారు. అయితే అక్కడే ప్రభుత్వం తన బుద్ధి చూపించింది. కేటీఆర్తో పాటు వచ్చిన న్యాయవాదులను అనుమతించలేదు. ఎందుకని కేటీఆర్ ప్రశ్నిస్తే పోలీసుల దగ్గర ఆన్సర్ లేదు. తన లాయర్లను అనుమతించకపోవడంపై నిరసన తెలిపిన కేటీఆర్ ఈ కేసులో తనను ఇవ్వాలనుకున్న స్పందనను రోడ్డుపైనే రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు ఇచ్చి వచ్చారు. తాజాగా ఇవాళ మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈ అంశంలో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా తన హక్కుల మేరకు చట్టాన్ని గౌరవించే ఒక పౌరుడిగా పూర్తిగా సహకరిస్తానన్నారు కేటీఆర్. కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు ఇంకా ఆగలేదు. ఫార్ములా ఈ వ్యవహారంలో కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఏసీబీ నోటీసులపై ఇవాళ ఉదయమే కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. బాధ్యత గల ఒక పౌరుడిగా, రాజ్యాంగాన్ని గౌరవించే ఒక ప్రజా ప్రతినిధిగా విచారణ సంస్థపై సమున్నత గౌరవంతో కేటీఆర్ విచారణకు వెళ్లారు. అయితే అక్కడే ప్రభుత్వం తన బుద్ధి చూపించింది. కేటీఆర్తో పాటు వచ్చిన న్యాయవాదులను అనుమతించలేదు. ఎందుకని కేటీఆర్ ప్రశ్నిస్తే పోలీసుల దగ్గర ఆన్సర్ లేదు. తన లాయర్లను అనుమతించకపోవడంపై నిరసన తెలిపిన కేటీఆర్ ఈ కేసులో తాను ఇవ్వాలనుకున్న స్పందనను రోడ్డుపైనే రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు ఇచ్చి వచ్చారు. తాజాగా ఇవాళ మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈ అంశంలో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా తన హక్కుల మేరకు చట్టాన్ని గౌరవించే ఒక పౌరుడిగా పూర్తిగా సహకరిస్తానన్నారు కేటీఆర్.